లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. 18వ లోకసభ జరుగుతున్న ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ 7 విడతల్లో నిర్వహిస్తుంది. ఇప్పటికే కీలకమైన 5 దశలు పూర్తయ్యాయి. మిగిలిన 2 దశల పోలింగ్ మొత్తము ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి కూడా 2 చోట్ల నుంచి ఎంపిక పోటీ చేయడం విశేషం. రెండో విడత ఎన్నికల్లో భాగంగా కేరళలోని వాయనాడ్ నుంచి రెండోసారి లోకసభకు పోటీ చేశారు. అక్కడ గెలుపుపై నమ్మకం లేకనే ఆయన ఉత్తరప్రదేశ్లోని కీలకమైన రాయ్ బరేలీ నుంచి బరిలో దిగినట్టు ఆయన ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ ఆరోపణలు చేసింది. అవేం పట్టించుకోకుండా రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచుకోటగా వస్తున్న రాయ్ బరేలీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. బీజేపీ ముందు నుంచి చెబుతున్నట్టుగా రెండో విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత ముందస్తుగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు చెప్పకుండా రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. తన నియోజకవర్గ అమేథీ నుంచి కాకుండా రాయ్ బరేలీ నుంచి పోటీ చేయడం వెనుక ఆయన అక్కడ ఓడిపోతారనే బలమైన నమ్మకంతో ఈ సీటు నుంచి పోటీ చేసిన రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. 5వ దశలో అందరి దృష్టి రాయ్ బరేలీ నియోజకవర్గంపై కేంద్రీకృతం కావడం వెనుక రాహుల్ గాంధీ నుంచి పోటీ చేయడమే ప్రధాన కారణమని తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఈ నియోజకవర్గం అయోధ్య నుంచి దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ దూరంలో ఉంది. అయోధ్య ఇంపాక్ట్ ఈ నియోజకవర్గం మీద ఉంది. ఇక రాహుల్ గాంధీ కూడా ఈ నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్యూలో నిల్చున్న ఓటర్లు ఆయనను జై శ్రీరామ్ నినాదాలతో ఓరెత్తించారు. కానీ రాహుల్ గాంధీ అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే అక్కడ రాహుల్ గాంధీపై బీజేపీ తరపున స్థానికుడైన దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో ఉన్నారు. ఎవరైనా బలమైన ప్రత్యర్థి నిలబెడితే మాత్రం రాహుల్ గాంధీకి గట్టి పోటీ ఉండేదని వాదన పలువురు విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది.